రావణ్ ఎపిసోడ్ ఏపీని కుదిపేస్తోంది. ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన రావణ్ పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుంటే మరోవైపు రావణ్ పై పెట్టిన కేసుల విషయంలో వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఉపమా చట్టాలు పెట్టారని వైసీపీ విమర్శిస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వదిలేది లేదంటున్నారు కూటమి నేతలు. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి వైసీపీ అండగా నిలవడమేంటని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. గొడ్డలిపాటి రాష్ట్రాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించాలని చూస్తుందన్నారు. ఒక మతాన్ని అవమానించేలా మాట్లాడిన రావణ్ పై చర్యలు తీసుకుంటామన్నారు. విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా. యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఒక విద్వేషాలు పెంచాలి అని విషయాన్ని చిమ్మరించే ప్రయత్నం చేస్తున్న విధర్మీయ శక్తులందరినీ కూడా పీచమనిచే ప్రయత్నం మేము చేస్తాం. విల్ క్రష్ ద క్రషింగ్ మైండ్ సెట్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇది వాజ్పేయి గారు మా అందరికీ కూడా ఆ కాలంలో చెప్పారు. ఇప్పుడు కూడా దానికి ఇంకా మరింత పెరిగే విధంగా ఒక నానుడి బయలుదేరింది. వాళ్ళ మతం పేరు మీద, కులం పేరు మీద విచ్చలవిడిగా మాట్లాడే తీరు ఏదైతుందో ఎక్కడొక్కడ ఉపేక్షించుకోడు. వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఇవాళ భావ స్వేచ్ఛ ప్రకటన చెప్పి యూట్యూబ్ కానీ మిగతా ఛానల్స్లో ఏదంటే అది పోస్ట్ చేయొచ్చు అనే అభిప్రాయం కూడా చాలామంది ఉంది. దాన్ని కూడా తప్పు అనే విషయాన్ని కూడా గట్టి హెచ్చరిక ఇచ్చే విధంగా మనం చట్టాలు రూపొందించాం. మరోవైపు రావణ్ పై యూఏపీఏ చట్టం కింద నమోదైన కేసులో విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. ఆయనకు నిధులు సమకూర్చిందెవరని ఆరా తీస్తున్నారు. రావణ్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులకు లేఖలు రాశారు పోలీసులు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్న రావణ్ ఫోన్లో నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు.